హాయ్ అండి. నేను మీ సుప్రియాని. ఎలా ఉన్నారండి? నేనైతే బాగున్నాను. మీరు కూడా బాగున్నారనుకుంటున్నాను. ఈరోజు చేసే సింపుల్ రెసిపీ నూనె వంకాయ కర్రీ అండి. ఫస్ట్ హాఫ్ కిలో వంకాయలను తీసుకోవాలి. మసాలాకు కావాల్సిన వస్తువులు: వేరుశెనగపప్పు 1 కప్పు, 2 టేబుల్ స్పూన్ల పచ్చెనపప్పు, 2 ఎర్రగడ్డలు, 10-12 ఎండుమిరపకాయలు, కొంచెం చింతపండు. తర్వాత స్టవ్ వెలిగించి ఒక గిన్నె తీసుకొని 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసి, తరువాత వేరుశెనగపప్పు, పచ్చెనపప్పు, ఎండుమిరపకాయలు వేసుకొని వేయించుకోవాలి. తర్వాత చింతపండు కొంచెం నానబెట్టుకోవాలండి. పప్పులు వేగిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకొని చల్లార్చుకోవాలి. చల్లారాక మిరపకాయలు, ఉప్పు, వేరుశెనగపప్పు, కట్ చేసుకున్న ఎర్రగడ్డలు, కొంచెం పసుపు వేసి ఇవన్నీ మిక్సీ పట్టుకోవాలి, కొంచెం ఫైన్ పేస్ట్ వచ్చేంత వరకు. తర్వాత వంకాయలను 4 భాగాలుగా కట్ చేసుకొని ఉప్పు నీళ్ళలో వేసుకోవాలి. ఉప్పు నీళ్ళలో వంకాయలను వేయడం వల్ల కరుణ పట్టవండి. కట్ చేసుకున్న వంకాయలను మసాలా పెట్టుకోవాలి. అదే గిన్నెలో 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసి కొద్దిగా వేరుశెనగపప్పు, పచ్చెనపప్పు వేసుకొని వేగిన తర్వాత వంకాయలను కూడా వేసుకోవాలి. కొంచెం ఉప్పు, పసుపు కూడా వేసుకున్నానండి వంకాయలకు పట్టడానికి. కొంచెం సేపు నూనెలోనే మగ్గనివ్వాలి. మిగిలిన మసాలా పేస్ట్ను కూడా వేసుకొని నానబెట్టిన చింతపండు రసం తగినన్ని నీళ్లు పోసుకొని ఉడకనివ్వాలి. వంకాయలు ఉడికిన తర్వాత కొంచెం కొత్తిమీర, కరివేపాకు వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. అంతేనండి, సింపుల్గా చేసుకునే నూనె వంకాయ కర్రీ రెడీ అండి. మీరు ఒకసారి ట్రై చేయండి. లైక్ చేయండి, కామెంట్ చేయండి.